హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం 11th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. దాంట్లో భాగంగా మనం నిన్న స్టోన్ ఏజ్ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 4th చాప్టర్ ఫ్రమ్ 11th ఎన్సీఆర్టీ. దాంట్లో పార్ట్ 1 ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది యూట్యూబ్లో. ఒకవేళ మీరు చూడనట్టయితే చూడండి. అండ్ ఈరోజు దాని కంటిన్యూయేషన్ పార్ట్ మనము లాస్ట్ వీడియోలో పాలియోలిథిక్ ఏజ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది స్టోన్ ఏజ్లో భాగంగా. సో ఈరోజు ఏంటంటే మెసోలిథిక్ అండ్ నియోలిథిక్ పీరియడ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, రన్ అవుతుంది ఎల్టీఎక్స్ క్లాసెస్లో. దానికి సంబంధించిన కొత్త బ్యాచెస్ వచ్చేసి July 1 నుండి స్టార్ట్ అవబోతున్నాయి. సో ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్కి July 1 తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే 70,000 రూపీస్ ఫీజు అవుతుంది. బట్ అదే మీరు July 1 లోపు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యే లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 60,000. అండ్ దిస్ కోర్స్ ఇంక్లూడ్ ఎంటైర్ జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్తో పాటు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మీకు దీంట్లోకే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ ఇది మళ్ళీ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ దట్ July 1 లోపు మీరు తీసుకున్నట్టయితే ఓన్లీ 60,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు అట్ అ టైం పే చేయకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అలా కాకుండా July 1 తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్కి అని కనుక మీరు అనుకున్నట్టయితే దెన్ 10,000 అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఫీ ఈజ్ గోయింగ్ టు గెట్ ఇంక్రీజ్డ్ బై 10,000 రూపీస్, దట్ ఈస్ టు 70,000కి అది అవ్వబోతోంది. సో హరియప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ కోర్స్. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ రూపంలో, అది కాకుండా ఆఫ్లైన్ కావాలి అని అనుకున్నట్టయితే వైజాగ్ బ్రాంచ్లో ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ డిజిటలైజ్డ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ తోటి అండ్ మొత్తం యూపీఎస్సీకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా మీకు 19 బుక్స్ అన్నిటివి ఒక సెట్ లాగా ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ మంచి ఫ్యాకల్టీతో మెంటర్స్ అందరూ కలిసి మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. క్లాసెస్ అనేవి జిఎస్ అండ్ సీసాట్ అంతా కూడా కవర్ అవుతుంది వైజాగ్ బ్రాంచ్లో. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకున్నట్టయితే మీరు వచ్చి ఒక 1 వీక్ పాటు ఫ్రీగా డెమో సెషన్స్ వినొచ్చు. విన్న తర్వాతే యూ కెన్ జాయిన్ అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అక్కడ ఫ్యాకల్టీ తోటి కానీ మెంటర్స్ తోటి కానీ డిస్కస్ చేసి జాయిన్ అవ్వచ్చు. అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం లో ఉన్నటువంటి ఎంవిపి కాలనీ సెక్టార్ 8లో ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ ఉంది. సో యూ కెన్ కమ్ దేర్ డైరెక్ట్లీ, యూ కెన్ అటెండ్ ద క్లాసెస్ ఫర్ 1 వీక్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ దెన్ యూ కెన్ డిసైడ్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. లేదంటే మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు ఇంకేదన్నా ఫర్దర్గా కోర్సెస్ గురించి కానీ ఏం డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ క్లారిఫై. ఓకే, సో మనము ఆల్రెడీ చాప్టర్ 4 ద స్టోన్ ఏజ్ అనే దాన్ని మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాము నిన్నటి క్లాస్లో. ఈ స్టోన్ ఏజ్ అనేది ఏంటి? ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే మనకి పూర్వ చరిత్ర యుగము అని అంటాము. సో హిస్టరీ అనేది స్టార్ట్ అయ్యేది ఇండియాలో. ఇండియన్ హిస్టరీ స్టార్టెడ్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి హిస్టరీ కన్నా ముందు, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా ముందు ఉన్నటువంటి టైం పీరియడ్ని ప్రీ హిస్టారిక్ ఏజ్ అని అంటాము. దాన్ని స్టోన్ ఏజ్ అని కూడా అంటాము. అండ్ ఈ స్టోన్ ఏజ్ ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 3 phases అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటవి అని అంటే పాలియోలిథిక్ ఫేజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అని చెప్పి. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ దాన్ని చాల్కోలిథిక్ ఏజ్ అని కూడా అంటాము. సో ఈ పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్, నియోలిథిక్ అని వీటిని ఎందుకు అంటున్నాము అని అంటే స్టోన్స్ అండ్ వాటిని బట్టి వాటిని టూల్స్గా మలుచుకునే దాన్ని బట్టి ఆ ఎవల్యూషన్ ఏదైతే ఉందో ఆ ఎవల్యూషన్తో పాటు హ్యూమన్ ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. సో అందుకని చెప్పి మనము ఇట్లా 3 phases ఈ ఏజ్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. దాంట్లో మనం ఆల్రెడీ పాలియోలిథిక్ పీరియడ్ గురించి అండ్ ఆ టైంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పద్ధతులు ఏంటి, దాని కోర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఫీచర్స్ ఏంటి అనేవి మనము లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఫైర్ని ఎలా కంట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళ ఎకానమీ ఎలా ఉండింది, వాళ్ళు హ్యాబిటేషన్ అంటే షెల్టర్ ఎలా ఉండేది, అండ్ వాళ్ళ టైంలో ఆర్ట్ అండ్ కల్చర్ గురించి కూడా మనము చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనము పర్టికులర్గా ఒక దాని గురించి చెప్పుకున్నాము, దట్ ఈస్ భింబేట్కా రాక్ ఆర్ట్ అని చెప్పి. ఇది వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్. అప్పర్ పాలియోలిథిక్కి చెందిన భింబేట్కా రాక్ షెల్టర్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఫర్ దేర్ ప్యాట్రనేజ్ టువర్డ్స్ ఆర్ట్ ఫార్మ్స్.
అంటే అప్పర్ పాలియోలిథిక్లో ఏజ్లో ఉన్నటువంటి మనుషులు కూడా వాళ్ళకి ఆర్ట్ అంటే తెలుసు, పెయింటింగ్ తెలుసు అనేది మనకు ఎలా తెలిసింది అని అంటే మధ్యప్రదేశ్కి చెందిన భింబేట్కా రాక్ కేవ్స్ అనే అంటే భింబేట్కా అనే చోట ఉన్నటువంటి గుహల్లో వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు అది మనకి కార్బన్ డేటింగ్ పద్ధతుల ద్వారా తెలిసిందనమాట. ఆ టైం పీరియడ్కి చెందిన కేవ్స్ అవి అని చెప్పి. సో అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆ కేవ్ ఆ కేవ్స్, ఆ రాక్స్ ఉంటాయి కదా, రాళ్ళు, ఆ కొండ గుహల రాళ్ల మీద వేసినటువంటి పెయింటింగ్స్ మనకి ఆ టైంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలిసేలాగా చేస్తున్నాయి. సో దే సర్వ్డ్ యాజ్ బెస్ట్ సోర్స్ టు నో అబౌట్ ద సొసైటీ, టు నో అబౌట్ దేర్ ఎకానమీ, టు నో అబౌట్ దేర్ నాలెడ్జ్ ఆన్ ఆర్ట్, వీటి గురించి మనకి తెలుస్తుందన్నమాట. సో వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ భింబేట్కా రాక్ కట్ కేవ్స్. సో ఈ భింబేట్కా రాక్ కేవ్స్ అనేవి ఏ టైం పీరియడ్కి చెందినవి అంటే పాలియోలిథిక్. మళ్ళీ దాంట్లో కూడా లోవర్, మిడిల్, అప్పర్ పాలియోలిథిక్ అని అంటాము. దాంట్లో అప్పర్ పాలియోలిథిక్కి చెందినవి భింబేట్కా రాక్ కేవ్స్ అనమాట. యాక్చువల్గా భింబేట్కా రాక్ కేవ్స్ అనేవి అప్పర్ పాలియోలిథిక్ నుంచి మొదలయ్యి మెసోలిథిక్ ఫేజ్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా అర్లీ ఫేజ్ అంటే చాల్కోలిథిక్ ఫేజెస్లో కూడా భింబేట్కా రాక్ కేవ్స్లోనే మనుషులు ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ ఎప్పటి నుండి మొదలయ్యాయి అని అంటే అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ నుంచి మనుషులు ఆ భింబేట్కా రాక్ కేవ్స్లో ఉండడము అండ్ ఆ కేవ్స్ మీద పెయింటింగ్స్ వేయడము అనేది జరుగుతూ వచ్చింది. సో అక్కడ హంటింగ్ సీన్స్, యానిమల్ ఫిగర్స్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఐ విల్ షో యూ ద భింబేట్కా రాక్ కేవ్స్ ఎలా ఉన్నాయి అండ్ అక్కడ వేసిన పెయింటింగ్స్, వాటిని బట్టి మనము ఏం తెలుసుకున్నాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ హియర్ ఆర్ ద భింబేట్కా రాక్ కేవ్స్. ఇది ఓవరాల్ వ్యూ, ఫుల్ వ్యూ ఆఫ్ భింబేట్కా రాక్ షెల్టర్స్ అనమాట. సో అసలు ఈ భింబేట్కా రాక్ షెల్టర్స్ అనేవి ఎక్కడున్నాయని చెప్పుకున్నాము. ప్రజెంట్ డే మనకి మధ్యప్రదేశ్లోని రైజన్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఉంది. అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న రైజన్ డిస్ట్రిక్ట్లో భింబేట్కా రాక్ షెల్టర్స్ ఉన్నాయి. భింబేట్కా రాక్ షెల్టర్స్ మధ్యప్రదేశ్లోని రైజన్ అనే డిస్ట్రిక్ట్లో ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఈ భింబేట్కా రాక్ షెల్టర్స్లో మొత్తము ఎన్ని కేవ్స్ ఉన్నాయి అని అంటే అరౌండ్ 750 రాక్ షెల్టర్స్ ఉన్నాయి. ఈ 750 రాక్ షెల్టర్స్లో భింబేట్కా అనగానే మనకు పెయింటింగ్స్ ఎందుకు గుర్తొస్తాయి అంటే 750 రాక్ షెల్టర్స్ ఉంటే అవుట్ ఆఫ్ దీస్ 750 ఓవర్ 100 రాక్ షెల్టర్స్ హ్యావ్ పెయింటింగ్స్. దాదాపు 100 వాటిల మీద పెయింటింగ్స్ అనేవి మనకి కనపడుతూ ఉంటాయి. ఇది వెరీ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనమాట. సో హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకునే వాళ్ళు చూసి తీరవలసినటువంటి ప్లేస్. ఓకే, సో భింబేట్కా రాక్ షెల్టర్స్ అనేవి. సో ఇక్కడ ఈ 750 రాక్ షెల్టర్స్లో 100 వాటిల మీద పెయింటింగ్స్ అనేవి మనము చూడొచ్చు. ఏం పెయింటింగ్స్ ఉన్నాయి అంటే దే డెపిక్ట్ యానిమల్ ఫిగర్స్, హ్యూమన్ ఫిగర్స్ అండ్ అవి కలర్స్, రకరకాల కలర్స్లో, షేడ్స్లో, గ్రీన్, రెడ్, వైట్, బ్రౌన్, బ్లాక్, ఇట్లా రకరకాల కలర్స్ తోటి పెయింటింగ్లను వాళ్ళు వేయడం జరిగిందనమాట. భింబేట్కా రాక్ షెల్టర్స్లో ఉన్నటువంటి పాలియోలిథిక్ ఏజ్కి చెందినటువంటి హ్యూమన్ బీయింగ్స్. సో వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే వాళ్ళ నొమాడిక్ లైఫ్ స్టైల్. వాళ్ళు నొమాడ్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాళ్ళు అని చెప్పి. తర్వాత వాళ్ళు హంటర్ గ్యాదరర్స్ అని అన్నాము, అంటే వేటాడతారు, జస్ట్ ఫుడ్ని గ్యాదర్ చేసుకుంటారు, అంతేగాని ఫుడ్ ప్రొడక్షన్ అనేది వాళ్ళకి ఇంకా తెలీదు అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాము. సో ఇవన్నీ కూడా మనకి ఈ భింబేట్కా రాక్ షెల్టర్స్ మీద ఉన్నటువంటి పెయింటింగ్స్ ద్వారా కూడా మనకు అవి మళ్ళీ కన్ఫర్మ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి కొన్ని పెయింటింగ్స్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక పెయింటింగ్ని మీరు చూడొచ్చు కదా. ఈ పెయింటింగ్ ఏం డెపిక్ట్ చేస్తుంది మనకి? ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్ ఇది ఒక వార్ సీన్ లాగా లేదా ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంది కదా. ఇది ఒక వార్ సీన్ అనమాట. సో ఈ వార్ సీన్ పెయింటింగ్ అనేది అప్పర్ పాలియోలిథిక్ ఏజ్కి చెందినటువంటి భింబేట్కా రాక్ షెల్టర్స్లో రాక్ షెల్టర్ నెంబర్ 8లో ఉందన్నమాట. 8th రాక్ షెల్టర్లో ఉన్నటువంటి ఒక పెయింటింగ్ ఇది. ఈ డెపిక్స్ ఏ వార్ సీన్. సో ఈ వార్ సీన్ ఇక్కడ చూడండి, ఇట్లా లైక్ హార్సెస్ లాగా ఉన్నాయి కదా ఇవి, బట్ యాక్చువల్గా హార్స్ కాదు, అంటే ఇది ఒక రకమైన లైక్ క్రాస్ బ్రీడెడ్ యానిమల్ లాంటిది అని చెప్పి చెప్పచ్చు అనమాట.
సో ఇట్లాంటి హార్సెస్ ఇట్లాంటి వాటి మీద మనుషులు వెళ్తూ వాళ్ళ చేతిలో యాక్సెస్ కానీ తర్వాత బౌస్ అండ్ యారోస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ చూడండి, యూ కెన్ సీ అ బౌ అండ్ యారో. తర్వాత ఇట్లా పెద్ద పెద్ద వీటిని ఏమంటారు, యాక్సెస్ అంటాం కదా, ఏక్సీ యాక్స్ అంటాం. సో అట్లాంటివి విసరడానికి అట్లాంటి వాటికి కత్తులు లాంటివి కొన్ని. బట్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ మేడప్ ఆఫ్ స్టోన్స్, అంతే, స్టోన్స్ తోటి తయారు చేసినవే. ఓకే, సో ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి ఈ ఒక యుద్ధ వాతావరణంని డిపిక్ట్ చేసేటువంటి ఒక సీన్ని ఇక్కడ వాళ్ళు పెయింటింగ్ వేశారు అని అంటే మేబీ అప్పుడు వార్ కూడా జరిగి ఉండొచ్చు కదా. సో అట్లాంటి దాన్ని ఈ పెయింటింగ్లో మనము చూడొచ్చు అనమాట. అండ్ హియర్ ఈజ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, ఇక్కడ కూడా చూడండి, ఇది హంటింగ్ సీన్ని డెపిక్ట్ చేస్తుంది కదా. సో ఇట్లా గుర్రాల మీద వీళ్ళ చేతుల్లో అంతా బౌస్ అండ్ యారోస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి. సో ఇవి యారోస్ లాగా అంటే స్టోన్స్నే వాళ్ళు అలా చెక్కడం జరిగింది. సో ఇవి ఒక హంటింగ్ సీన్ కింద మనము చెప్పచ్చు. సో ఇట్లాంటి పెయింటింగ్స్ అన్నీ మనకి భింబేటిగా రాక్ షెల్టర్స్లో ఉన్నాయన్నమాట. అండ్ హియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇక్కడ ఉంది కదా, ఇది ఏం చెప్తుంది, ఇక్కడ హియర్ యూ కెన్ సీ హ్యూమన్ ఫిగర్స్ కదా. ఇంతవరకు మనము లైక్ అనిమల్స్ని వాటిని చూసాము, ఇక్కడ హ్యూమన్ ఫిగర్స్ని మనం చూడొచ్చు. అండ్ ఆ హ్యూమన్ ఫిగర్స్ కూడా ఎలా ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే ఒకరి చేతులు ఇంకొకరు పట్టుకున్నట్టు కానీ అలా ఉన్నాయి కదా. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే కమ్యూనిటీ అనేది అప్పట్లో ఉన్నింది, అంటే ఒక గ్రూప్గా అందరూ ఉండడము, లైక్ ఇది ఒక గ్రూప్ డాన్స్ లాగా కూడా చెప్తారనమాట. సో అట్లాంటివి అంటే ఒక మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఒక డాన్స్ లాంటిది ఏదో ఉంది అన్నట్టుగా మనకి ఈ పెయింటింగ్ ద్వారా తెలుస్తుంది కదా. సో అంటే ఒక ప్రొసెషన్ లాగా, అంటే ఇక్కడ చూస్తే మనకి ఒక ప్రొసెషన్ లాగా, అంటే యుద్ధం సీన్ అనుకోవచ్చు, లేదంటే ఒక ప్రొసెషన్ అంటే ఏమంటామంటే ఒక ఊరేగింపు లాగా వెళ్తున్నట్టు కానీ అలా ఉంది కదా. సో వాళ్ళ చేతుల్లో వారియర్స్, ఐ మీన్ వీళ్ళందరూ వీరులు, వాళ్ళ చేతుల్లో అంతా స్వార్డ్స్, షీల్డ్స్, డాగర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీన్ వచ్చేసి ఈ కమ్యూనిటీ డాన్స్ లాగా ఉంది కదా, ఇదేదో ఒక కైండ్ ఆఫ్ రిచువల్ అయి ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ అంటే కొన్ని చోట్ల అనిమల్ ఫిగర్సే లేవు, అంటే మేబీ ఇది ఏదైనా ఒక రిచువల్, ఏదైనా ఒక ఫెస్టివల్ ఏదైనా జరుగుతోందేమో. సో అక్కడ వీళ్ళందరూ కలిసి ఏదో పర్ఫామ్ చేస్తున్నట్టుగా అట్లా ఉన్నాయి కదా కొన్ని పెయింటింగ్స్. అండ్ హియర్ ఇక్కడ ఒకసారి ఇదొకటి చూసామనుకోండి, ఇక్కడ క్లియర్గా మనం చూస్తే ఇదొక బోర్ అంటే ఏంటి, వైల్డ్ పిగ్, అడవి పంది అంటాం కదా. సో ఒక బోర్ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ ఒక బోర్, ఇక్కడంతా ముళ్ళ పంది, అడవి పంది అట్లా అంటాం కదా. సో హియర్ యూ కెన్ సీ ఏ హ్యూమన్ ఫిగర్ రన్నింగ్. సో ఒక మనిషిని వేటాడుతున్న బొమ్మ మనం చూస్తున్నాం, అంటే ఒక హార్న్డ్ బోర్, మళ్ళీ దీనికి కొమ్ములు కూడా ఉన్నాయి, ఒక హార్న్డ్ బోర్ పెయింటింగ్ అనమాట ఇది. సో ఇదేం చేస్తుంది, ఇక్కడ ఒక మనిషిని వేటాడుతున్నట్టుగా కనపడుతుంది అనమాట. సో ఇది ఒక దీన్ని అంటే ఇది ఏం డెపిక్ట్ చేస్తుంది అని అంటే దీనికి ఒక లార్జ్ హెడ్ ఉంది, హార్న్స్ ఉన్నాయి, అండ్ వెనక పక్క చూస్తే కొంచెం ఫర్ కూడా కనపడుతుంది, అంటే వెంట్రుకలు జుట్టులాగా ఉంది కదా. సో ఇది యాక్చువల్గా బోరా అంటే బోర్కి హార్న్స్ ఉంటాయా, ఉండవు. ఫర్ ఉంటుందా వెనకల సైడ్, ఉండదు. మరి అట్లాంటప్పుడు ఇది బోర్ అని మనం ఎలా అంటాము అని అంటే ఇట్ ఈస్ లైక్ ఒక మిథికల్ అనిమల్ అనుకోవచ్చా, ఇది నిజమైన అనిమల్ కాదా అంటే అలా అనడానికి కూడా లేదు. మేబీ అప్పట్లో ఇట్లాంటి యానిమల్స్ ఉండేవేమో. సో ఇది కంప్లీట్గా ఒక బోర్ కాకుండా ఇట్ కుడ్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ ఒక బోర్, ఒక ఆక్స్, ఒక ఎలిఫెంట్ అన్నీ కలిపి అన్నిటినీ క్రాస్ చేసిన ఒక యానిమల్ అయి ఉండొచ్చు. మేబీ అప్పట్లో ఉండేవేమో. సో ఇవన్నీ మనకి క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతాయి అన్నమాట, ఆ టైం పీరియడ్కి చెందినవి ఇవి అని చెప్పి. సో వీళ్ళు ఏంటి అని అంటే ఈ పెయింటింగ్స్ వేయడానికి మరి వీళ్ళకి ఇట్లా కలర్స్గా ఉన్నాయి అని అన్నాం కదా. మరి వీళ్ళకి అన్ని కలర్స్ ఎలా వచ్చాయి అని అంటే వీళ్ళు ఆ రాక్స్ ఉంటాయి కదా, ఆ రాక్స్ని ఏమంటారు ఇలా పౌడర్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన కలర్స్ని మాత్రమే వాళ్ళు అండ్ ఒక కలర్ని ఇంకో కలర్ని మిక్స్ చేసి కాంబినేషన్ ఆఫ్ కలర్స్ ద్వారా వచ్చిన కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తర్వాత వెజిటబుల్ కలర్స్ అంటాం కదా, లైక్ కొన్ని లీవ్స్తో గ్రీన్ కలర్ని,
తర్వాత ఈవెన్ బర్డ్ డ్రాపింగ్స్ ఉంటాయి. సో వాటి నుంచి వైట్ కలర్ని ఇట్లా వాటినన్నిటినీ లైక్ వాటర్ తోటి మిక్స్ చేసి వెట్ ఫామ్లో వాళ్ళు ఆయిల్స్ తోటి వాటర్ తోటి కొన్ని మిక్స్ చేసి వెట్గా మార్చుకొని దాన్ని ఒక పెయింట్ లాగా మలుచుకొని ఈ కేవ్ పెయింటింగ్స్ అనేవి వేయడం జరిగింది. సో ఓవరాల్గా మన ఇండియాలోనే ఫస్ట్ పెయింటర్స్ ఎవరు అని అంటే అప్పర్ పాలియోలిథిక్కి చెందిన భింబేటికా రాక్ కేవ్స్ మీద వేసినటువంటి మనుషులే ఫస్ట్ పెయింటర్స్ అని చెప్పచ్చు. ఈవెన్ నాట్ ఓన్లీ ఇండియా, సౌత్ ఏషియాలోనే ఇంతకన్నా పాత పెయింటింగ్స్ ఇంతవరకు ఎక్కడ అయితే బయట పడలేదు. సో భింబేటికా రాక్ పెయింటింగ్సే ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. ఈ పెయింటింగ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ సోర్సెస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇవి అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ నుంచి మొదలయ్యి మెసోలిథిక్ చాల్కోలిథిక్ ఫేసెస్ వరకు కూడా ఇవి కంటిన్యూ అయ్యాయి. సో భింబేటికా రాక్ పెయింటింగ్స్, భింబేటికా అనగానే పాలియోలిథిక్ ఏజ్ అనగానే మనకి భింబేటికా రాక్ షెల్టర్స్ గుర్తు రావాలి. భింబేటికా రాక్ షెల్టర్స్ అనగానే మోస్ట్ ఫేమస్ ఫర్ దేర్ పెయింటింగ్స్ అనమాట. అండ్ ఆ పెయింటింగ్స్ని డిస్క్రైబ్ చెయ్యండి అని కూడా క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉంది. దాని ద్వారా హౌ దే యాక్ట్ as a సోర్స్ టు నో అబౌట్ ద ఏన్షియంట్ పీరియడ్ అని కూడా క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో ఇది. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు మెసోలిథిక్ ఏజ్. మెసోలిథిక్ ఏజ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? మెసోలిథిక్ ఏజ్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్ అని అంటాం. సో ఇది 8000 BC నుంచి మొదలై 4000 BC వరకు కంటిన్యూ అయింది. అండ్ దిస్ ఫేజ్ మార్క్స్ ఏ క్రూషియల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ పాలియోలిథిక్ హంటర్ గ్యాదరర్ లైఫ్ టు నియోలిథిక్ అగ్రికల్చర్ ఫేజ్. మనం ఏమన్నాము, హంటర్ గ్యాదరర్స్ పాలియోలిథిక్లో అంటే వాళ్ళు జస్ట్ ఫుడ్ గ్యాదరర్స్ వరకు మాత్రమే, వాళ్ళు వేటాడతారు, తింటారు అంతేగాని మరి వాళ్ళు ప్రొడక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే నియోలిథిక్ ఫేజ్ నుంచి. సో ఆ పాలియోలిథిక్ ఫేజ్కి ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేసే నియోలిథిక్ ఫేజ్కి మధ్యలో ఒక ట్రాన్సిషనల్ ఫేజ్ ఉంటుంది కదా, అంటే మధ్యగా దాని నుంచి దీనికి మారే టైం ఉంటుంది. ఆ టైమే మెసోలిథిక్ ఏజ్, దట్ ఈస్ ఫ్రమ్ 8000 BC టు 4000 BC. మెసోలిథిక్ అంటే ఏంటి అంటే, మెసో అంటే మిడిల్ అని, లిత్ అంటే స్టోన్ అని. సో మిడిల్ స్టోన్ ఏజ్ అని అంటాం. ఇట్ ఈస్ అ ఇంటర్మీడియట్ ఫేజ్. మరి దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే, కొంచెం టెక్నాలజికల్ రీఫైన్మెంట్ వచ్చింది. పాలియోలిథిక్లో లాగా ఇంత లావ్ స్టోన్స్ అట్లా కాకుండా స్మాలర్ షార్పర్ స్టోన్ టూల్స్ని వాడడం స్టార్ట్ అయింది. అండ్ ఐస్ ఏజ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత డొమెస్టికేషన్ అనేది మొదలయ్యింది. డొమెస్టికేషన్ అండ్ ప్రోటో అగ్రికల్చర్ అంటే లైక్ అగ్రికల్చర్ లాంటిది, అగ్రికల్చర్ కాదు బట్ అగ్రికల్చర్కి కొంతగా అలవాటు పడే టైము స్టార్ట్ అయ్యింది అని చెప్పచ్చు. డొమెస్టికేషన్ మొదలైంది అంటే పెంపుడు జంతువుల్ని టేమింగ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఏ టైంలో నుంచి అంటే మెసోలిథిక్ టైంలో నుంచి. పేలియోలిథిక్ ఏజ్లో డొమెస్టికేషన్ అనేది లేదు, అగ్రికల్చర్ అనేది లేదు. నెక్స్ట్ ఇప్పుడు క్లైమేటిక్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఆఫ్టర్ ద ఐస్ ఏజ్ ఎట్లా ఉండింది? ప్లీస్టోసిన్ ఏజ్ ఎండ్ అయిపోయింది అనమాట. దీనివల్ల గ్లోబల్ టెంపరేచర్ పెరిగింది. తర్వాత గ్లేషియల్ రీట్రీట్ అయింది. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది? గ్లేషియల్ మెల్ట్ అనేది జరుగుతుంది కదా. సో తర్వాత ఏం జరిగింది? ఫారెస్ట్ గ్రాస్ ల్యాండ్స్ పెరిగాయి అనమాట. మరి దీని ఇంపాక్ట్ ఏంటి అని అంటే, అనిమల్స్ అనేవి ఒక చోటు నుంచి ఇంకో చోటికి మైగ్రేట్ అయ్యాయి ఈ చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వల్ల. సో అనిమల్స్ మైగ్రేట్ అయితే ఆటోమేటికల్లీ అప్పుడు లైక్ ఫుడ్ అంతా వాటిని మీదే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి హ్యూమన్స్ ఆల్సో ఫాలోడ్ దెమ్. తర్వాత అనిమల్ డొమెస్టికేషన్ పెరిగింది. ఎందుకు అని అంటే గ్రాస్ ల్యాండ్స్ పెరిగాయి. గ్రాస్ ల్యాండ్స్ పెరిగితే ఏమవుతుంది? వాటిని మేతకు తీసుకెళ్ళడానికి కానీ వీటికి సపోర్టివ్గా ఉండింది. సో కాబట్టి అనిమల్ డొమెస్టికేషన్ ఇంక్రీజ్ అయింది. అండ్ తర్వాత వెట్టర్ కండిషన్స్ వల్ల ప్లాంట్ కల్టివేషన్కి అనుగుణంగా క్లైమేట్ అనేది తయారైంది. పాలియోలిథిక్ ఏజ్లో కల్టివేషన్కి అనుగుణంగా ఎన్విరాన్మెంట్ క్లైమేట్ లేదు. మెసోలిథిక్ వచ్చేసరికి కొంచెం దానికి తగినట్టుగా మారుతూ వచ్చిందనమాట. ఇంకా టూల్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఇవి మైక్రోలిథ్స్ అంటే చిన్న స్టోన్ టూల్స్ అనమాట. దే ఆర్ జామెట్రికల్లీ షేప్డ్ టూల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల షేపులు, ట్రయాంగిల్ లాగా, క్రిసెంట్ లాగా, ట్రెపెజియం లాగా ఇట్లా రకరకాల షేప్స్లో స్టోన్ టూల్స్ని వాళ్ళు తయారు చేసేవాళ్ళు. అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ ఏ మెటీరియల్ ఏ రాగితోటి అంటే చెర్ట్, తర్వాత క్వార్ట్జ్, జాస్పరు, జాల్సిడోని ఇట్లాంటి స్టోన్స్ని యూజ్ చేసి వీళ్ళు స్టోన్ టూల్స్ని తయారు చేసేవాళ్ళు అనమాట. అండ్ వీటి వల్ల ఏం ఉపయోగం అయ్యింది అని అంటే, హంటింగ్లో ఇంకా అక్యురసీ పెరిగింది, ఫిషింగ్ వచ్చింది,
వుడ్ని కట్ చేయడము అనేది నేర్చుకున్నారు వీళ్ళు. ఓకే, అంటే ఎంత షార్ప్ పెన్ అయితే అంత ప్రెసిషన్ ఉంటుంది కదా. సో హంటింగ్లో ఇంకా అక్యురసీ వచ్చింది, ఫిషింగ్ బాగా వచ్చింది, వుడ్ కటింగ్, హార్వెస్టింగ్ గ్రెయిన్స్ అనేవి మెసోలిథిక్ పీరియడ్ వాళ్ళకి అలవాటు అయిందనమాట. ఇంకా డొమెస్టికేషన్ విషయానికి వద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం హ్యూమన్ బీయింగ్స్ టేమ్డ్ అనిమల్స్. ఫస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్ ఏది అని అంటే డాగ్, కుక్కను డొమెస్టికేట్ చేయడం అంటే వైల్డ్ డాగ్ కాకుండా వాటిని డొమెస్టికేట్ చేయబడినటువంటి ఫస్ట్ యానిమల్ ఏది అని అంటే డాగ్. ఆ తర్వాత మెల్లగా క్యాటిల్, షీప్, గోట్ ఇట్లాంటి వాటిని డొమెస్టికేట్ చేయడం స్టార్ట్ చేశారు, అంటే పెంచుకోవడం మొదలైందనమాట. అండ్ అంతేకాకుండా ప్లాంట్ కలెక్షన్, అర్లీ కల్టివేషన్ ఆఫ్ వైల్డ్ మిల్లెట్, బార్లే, రైస్ ఇవి మొదలయ్యిండేది మెసోలిథిక్ పీరియడ్లోనే. వీటిని పండించడం స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు ఫుల్ స్కేల్ ఫార్మింగ్ ఏం చేయలేదు, అంటే చెట్లను కొట్టేసి వాటిని పంటలు పండించాలి అట్లా అని కాకుండా తెలియకుండానే కల్టివేషన్ చేసిండేది ఎప్పుడు అని అంటే మెసోలిథిక్ ఏజ్లో. ఇంకా సెటిల్మెంట్ ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, వీళ్ళు నొమాడిక్స్గా ఉండేవాళ్ళ సెటిల్ అయ్యారా అని అంటే సెమీ పర్మనెంట్, అంటే సీజనల్ క్యాంప్స్, అంటే లైక్ ఒక 5-6 నెలలు ఒక చోట, ఒక 6 నెలలు ఒక చోట, అట్లా సెమీ పర్మనెంట్గా ఉండేవాళ్ళు అనమాట. అండ్ షెల్టర్స్, వాళ్ళు ఇళ్ళు ఎట్లా ఉండేవి అంటే దేవర్ మేడప్ ఆఫ్ గ్రాస్, లీవ్స్, మడ్ ఇట్లాంటి వాటితోటి. స్టోన్ ఫౌండేషన్ ఉంటుంది, మిగతా ఇల్లంతా గ్రాస్, లీవ్స్, మడ్ తోటి తయారు చేసిన ఇళ్లలో వీళ్ళు ఉండేవాళ్ళు. అండ్ ఫైర్ పిట్స్ ఉండేవి, స్టోరేజ్ పిట్స్ ఉండేవి. సో ఇవన్నీ సెటిల్మెంట్ ప్యాటర్న్ ఆఫ్ మెసోలిథిక్ ఏజ్ మనకి తెలుస్తుంది అనమాట. ఇంకా కల్చరల్ డెవలప్మెంట్ విషయానికి వద్దాం. కల్చరల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే బరియల్ ప్రాక్టీసెస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి, అంటే చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టడం, బరియల్ అనేది స్టార్ట్ అయ్యిండేది మెసోలిథిక్ ఏజ్లో నుంచి. అండ్ రెడ్ ఆకర్ ఈ కలర్ని వాడడం మొదలైండేది వీళ్ళ మెసోలిథిక్ టైం పీరియడ్లోనే అనమాట. తర్వాత రాక్ ఆర్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది. మనం ఇందాకే చెప్పుకున్నాం, అప్పర్ పాలియోలిథిక్ నుంచి మొదలయ్యి మెసోలిథిక్ ఏజ్లో, చాల్కోలిథిక్ ఏజ్లో ఈ బింబేట్కా రాక్ షెల్టర్స్లో పెయింటింగ్ అనేది కంటిన్యూ అయింది అని చెప్పి ఇంకా రిఫైన్మెంట్ అనేది వచ్చిందనమాట ఆ పెయింటింగ్లో. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద సోషల్ ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్ అండ్ స్పిరిచువల్ లైఫ్. వాళ్ళ టైంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎట్లా ఉన్నింది, స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉన్నింది, రిచువల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత సొసైటీ ఎలా ఉన్నింది అనేదంతా ఆ మెసోలిథిక్ ఏజ్కి చెందిన పెయింటింగ్స్ ద్వారా మనకి తెలుస్తుంది. అండ్ ఇండియాలో ఇంపార్టెంట్ మెసోలిథిక్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే బింబేట్కా, ఆబ్వియస్లీ ఇది కూడా మెసోలిథికే, ఇది పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. అండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న బెలాన్ వ్యాలీ, తర్వాత జార్ఖండ్లో చోటానాగ్పూర్ ప్లాటీ ఉంది కదా, సో అక్కడ, తర్వాత రాజస్థాన్లో భగోర్, బిల్వారా డిస్ట్రిక్ట్లో భగోర్ అని ఒక ప్లేస్ ఉంది అక్కడ, తర్వాత గుజరాత్లో ఉన్న లంగ్నాజ్ అనే చోట, తర్వాత కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సైట్స్ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ దెమ్, మళ్ళీ ఒకసారి చూడండి. సో బెంబేట్కాలో రాక్ పెయింటింగ్స్ మనకు తెలిసిందే, అప్పర్ పాలియోలిథిక్ నుంచి మెసోలిథిక్కి కంటిన్యూటీ అనేది మనం చూడొచ్చు. ఉత్తరప్రదేశ్ బెలాన్ వ్యాలీలో ఆల్ ద 3 స్టోనేజ్ ఫేసెస్, ఇది పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ మూడిట్లో ఉంది. చోటానాగ్పూర్ ప్లాట్యూలో మైక్రోలిథిక్ టూల్స్ దొరికాయి కొన్ని, అండ్ వాళ్ళ టైంలో అగ్రికల్చర్ ఎలా ఉన్నింది అనే దానికి సంబంధించిన కొన్ని క్లూస్ కూడా దొరికాయి అన్నమాట. అండ్ లార్జ్ మెసోలిథిక్ సైట్ వచ్చేసి రాజస్థాన్లోని బిల్వారా జిల్లాలో ఉన్నటువంటి భగోర్ అనేది లార్జెస్ట్ మెసోలిథిక్ సైట్ అనమాట. అక్కడ కొన్ని బరియల్స్కి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికాయి, అండ్ దాంతోపాటు అనిమల్స్ డొమెస్టికేషన్కి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా ఈ రాజస్థాన్లో ఉన్న భగోర్లో దొరికాయన్నమాట. అండ్ గుజరాత్లో వచ్చేసి అనిమల్ బోన్స్, తర్వాత హంటింగ్ క్యాంప్స్ ఎట్లుండేవి అట్లాంటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ దొరికాయి. అండ్ అట్లాగే కర్ణాటక, ఆంధ్రాలో దొరికినటువంటి టూల్స్ ద్వారా మెసోలిథిక్ ఏజ్ అనేది సౌత్కు కూడా స్ప్రెడ్ అయింది అని మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇవి మెసోలిథిక్ ఏజ్కి సంబంధించిండేది. అండ్ దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎట్లా అడగచ్చు, సైట్ దాని ఫీచర్, అంటే ఏ సైట్లో ఏం దొరికాయి. ఇప్పుడు లార్జెస్ట్ మెసోలిథిక్ సైట్ అని చెప్పి మనకి భగోర్ అని అన్నాము, అది కాకుండా బింబేట్కా అనొచ్చు, అప్పుడు రాంగ్ అవుతుంది. సో అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అడగచ్చు అనమాట. అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్,
తర్వాత ప్రోటో అగ్రికల్చర్ ఏ టైం నుంచి మొదలైంది, పాలియోలిథికా, మెసోనా, నియోనా. సో ఇట్లా ఏదైనా అది మెసోలిథిక్ బదులు పాలియోలిథిక్ అని పెట్టడము, అట్లా ఏదైనా చేంజ్ చేసి అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. సో యూపీఎస్సీలో కొంచెం చిన్న చిన్న ట్విస్ట్లు చేసి అడుగుతుంటారు కదా. సో మెసోలిథిక్ ఏజ్కి సంబంధించి ఇట్లా క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ హియర్ ఆర్ మెసోలిథిక్ స్టోన్ టూల్స్. ఇట్లా కొంచెం మనం ఇక్కడ చూసినట్టయితే పాలియోలిథిక్కి దీనికి డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. సో 1 second, ఐ విల్ షో యూ ద పాలియోలిథిక్ వన్స్. పాలియోలిథిక్లో చూస్తే మనకి ఇక్కడ కొంచెము పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, రైట్. సో ఇట్లాంటివి కాకుండా మెసోలిథిక్ వచ్చేసరికి కొంచెము సైజ్ వైజ్ చూసినామంటే సైజు తగ్గింది అండ్ ఇంకా షార్పెన్ కూడా అయ్యాయి కదా. సో ఇక్కడ చూస్తే షార్పెండ్ ఎడ్జెస్ని మనము గమనించవచ్చు, రైట్. సో సైజు తగ్గింది అండ్ ఇంకా ప్రెసిషన్ అనేది పెరిగింది ఇన్ టూల్ మేకింగ్. సో ఇది మెసోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి స్టోన్ టూల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ నియోలిథిక్ ఏజ్కి వద్దాం. నియోలిథిక్ ఏజ్ విషయానికి వస్తే టెక్నాలజీ వచ్చేసి పాలిష్డ్ స్టోన్ టూల్స్. సో బాగా పాలిష్ చేయబడినటువంటి స్టోన్ టూల్స్ని మనం చూస్తాము. అండ్ ఆ టూల్స్ కూడా దే ఆర్ మేడప్ ఆఫ్ బసాల్ట్, డోలరైట్, క్వాడ్సైట్ వీటితో తయారు చేసిన స్టోన్ టూల్స్ అనమాట. అండ్ అంతేకాకుండా యాక్సెస్ ఇట్లా ఇవి వదులుతారు కదా, బల్లెం అంటాము. సో అట్లాంటివి అవి కానీ ఫుల్లీ పాలిష్డ్ అనమాట. సో తర్వాత గ్రైండింగ్ స్టోన్స్ని చూస్తాము. దేనికి గ్రైండింగ్ స్టోన్స్ అంటే మనం ఇట్లా రోలు లాగా దంచేవి లాంటివి అలాంటివి ఉంటాయి కదా. సో అవి దేనికి అని అంటే గ్రెయిన్స్ని ప్రాసెస్ చేయడానికి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వడ్లు పండించుంటారు, దాన్ని ఇట్లా ఇట్లా కొడితే దాన్ని చేస్తే దాంట్లో నుంచి బియ్యం సపరేట్ అవుతుంది అట్లా కదా. సో అట్లా గ్రెయిన్స్ని ప్రాసెస్ చేయడానికి గ్రైండింగ్ స్టోన్స్ సపరేట్గా వాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట. అండ్ కొన్ని చోట్ల బోన్స్తో తయారు చేసినటువంటి టూల్స్ కూడా కొన్ని దొరికాయి అనమాట. పుర్జహోమ్, చిరాండ్ ఇట్లాంటి చోట్ల కొన్ని దొరికాయి అనమాట. అండ్ అగ్రికల్చర్ అనేది గేమ్ చేంజర్ ఇన్ నియోలిథిక్ పీరియడ్. ఎందుకు అంటే ఫస్ట్ ఫుల్ స్కేల్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయ్యిండేది ఫుల్ స్కేల్లో. అంటే అక్కడ ఏదో లైక్ ర్యాండమ్గా అన్నది మెసోలిథిక్ ఏజ్లోనే స్టార్ట్ అయింది. బట్ అట్లా కాకుండా కల్టివేషన్, అగ్రికల్చరే, వ్యవసాయమే చెయ్యాలి అని చెప్పి చేసి పంటలు పండించిండేది ఏ టైం పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది అని అంటే నియోలిథిక్ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. మరి వీళ్ళు పండించినటువంటి పంటలు ఏవి అంటే వీట్, బార్లే. నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియాలో వీట్ అండ్ బార్లే. తర్వాత గంగా వ్యాలీ, అస్సాము, ఒరిస్సా ఇక్కడంతా వచ్చేసి రైస్. తర్వాత రాగి, హార్స్ గ్రామ్ వచ్చేసి సౌత్ ఇండియాలో రాగి ఇంకా హార్స్ గ్రామ్ని పండించేవాళ్ళు అనమాట. అండ్ ఫైర్ క్లియరింగ్, స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అనేది ఫారెస్ట్ రీజియన్స్లో జరిగేవి. అంటే ఇప్పుడు మనకి ఎట్లా జరుగుతుందో అట్లనే, లైక్ అంటే అడవుల్ని చెట్లని కొట్టేయడము, వాటిని బర్న్ చేయడము. అప్పుడు బర్న్ అయిపోతే ఆ ఏరియా అంతా క్లియర్ అవుతుంది కదా. ఆ క్లియర్ అయిన చోట పంటలు పండించడం, అగ్రికల్చర్ చేయడం అనమాట. సో స్లాష్ అండ్ బర్న్ పద్ధతి ద్వారా అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఇన్ నియోలిథిక్ ఏజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. వీళ్ళ టైంలో అంటే నియోలిథిక్ ఏజ్లో మనకి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, మెసోలిథిక్ ఏజ్లో. అండ్ ద ఫస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్ వాజ్ డాగ్ అని చెప్పుకున్నాం. అదే నియోలిథిక్ ఏజ్కి వచ్చేసరికి కంప్లీట్లీ బాగా డొమెస్టికేట్ అయిపోయినటువంటి యానిమల్స్ ఏవి అని అంటే క్యాటిల్, షీప్, గోట్, పిగ్, డాగ్ ఇవన్నీ కామన్లీ డొమెస్టికేటెడ్ యానిమల్స్ అనమాట. అండ్ అంతేకాకుండా లైక్ ఎవిడెన్స్ ఆఫ్ పెన్నింగ్ ఆఫ్ క్యాటిల్ కూడా నియోలిథిక్ ఏజ్లో మనము చూడొచ్చు. పెన్నింగ్ ఆఫ్ క్యాటిల్ అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు క్యాటిల్ నుంచి లైక్ అనిమల్ వేస్ట్ ఉంటుంది కదా. సో దాన్ని ఫర్టిలైజర్ కింద మారుస్తాం కదా మనము. ఇప్పుడు మనం ఏదైతే దాన్ని ఏమంటాము ZBNF అని ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్తున్నాం కదా. సో అట్లా అంటే ఆ డంగ్ ఇట్లాంటి వాటి నుంచి, ఆ పేడ నుంచి వాటిని వర్మీ కంపోస్ట్ లాగా మార్చడము, లైక్ దాన్ని ఫర్టిలైజర్ కింద ఎట్లయితే యూస్ చేయడము ఇవన్నీ చేస్తున్నాము. ఇవి అప్పట్లోనే నియోలిథిక్ ఏజ్లోనే చేసేవాళ్ళు. దాన్ని పెన్నింగ్ ఆఫ్ క్యాటిల్ అని చెప్పి అంటారనమాట. సో ఈ ఎవిడెన్స్ ఒక బెస్ట్ ప్లేస్ ఏది అంటే పెన్నింగ్ ఆఫ్ క్యాటిల్ జరిగేది నియోలిథిక్ ఏజ్లో అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ అంటే పిక్లీహల్ అని చెప్పి మనకి కర్ణాటకలో ఒక సైట్ ఉందన్నమాట. కర్ణాటకలో ఉన్న ఒక ప్లేస్ ఇది పిక్లీహల్ అని. సో ఇది ఒక నియోలిథిక్ సైట్ కర్ణాటకలో ఉంది. అండ్ ఇక్కడ
ఇది యాక్చువల్గా మనకి 1952లో రేమండ్ ఆల్చిన్ అనే ఆయన ఎక్స్కవేట్ చేయడం జరిగిందనమాట ఈ ప్లేస్ని. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఆ టైంలో ఉన్న పీపుల్ క్యాటిల్ హెర్డర్స్, అంటే పశువుల్ని కాసుకునే వాళ్ళు. సో వాటిని పశువులు కాస్తూ అగ్రికల్చర్ చేస్తూ, అండ్ ఆ అగ్రికల్చర్కి కావాల్సినటువంటి ఎరువు అట్లాంటి వాటిని ఈ క్యాటిల్ ఇట్లాంటి వాటి ద్వారా అంటే న్యాచురల్ ఫర్టిలైజర్స్ని వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనే దానికి అంతటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఈ పిక్లీ హల్ అనే చోట మనకి దొరికిందనమాట. సో ఈ పిక్లీ హల్ షోస్ అస్ బెస్ట్ ఎవిడెన్స్ దట్ దే వర్ క్యాటిల్ హెర్డర్స్. అండ్ అంతేకాకుండా మిల్క్, మీట్, మాన్యూర్ వీటిని వీళ్ళు వాడుకునే వాళ్ళు అని చెప్పి మనకి తెలుస్తుంది. తర్వాత పాటరీ విషయానికి వద్దాం. పాటరీ ఫ్రమ్ ఫంక్షన్ టు ఆర్ట్. పాటరీ అనేది అంటే జనరల్గా కుండల తయారీ. సో ఇది కుండలు దేనికి అని అంటే స్టోరేజ్ కోసం వాడతారు కదా, ఏదైనా ఒక లిక్విడ్ కానీ సాలిడ్ కానీ స్టోర్ చేసుకోవడానికి. సో అది జస్ట్ ఒక ఫంక్షన్ పర్పస్కి, అంటే లైక్ అవి స్టోర్ చేసుకోవడము అనే పర్పస్కి మాత్రమే కాకుండా పాటరీని ఆర్ట్ ఫామ్గా అంటే షో పీసెస్ లాగా కూడా పాటరీని నియోలిథిక్ ఏజ్లో వీళ్ళు చేసేవాళ్ళు. ఎర్లీ పాటరీ వాజ్ హ్యాండ్మేడ్ అండ్ హ్యాండ్మేడ్గా ఉండేవి. తర్వాత ఫుట్ వీల్ని వాడడం తర్వాత స్టార్ట్ అయిందనమాట. సో పాటరీ అనేది దేనికి వాడేవాళ్ళు, వాటర్ని కానీ గ్రెయిన్స్ని కానీ స్టోర్ చేసుకోవడానికి, కుకింగ్కి, ఈటింగ్కి. ఈవెన్ ఇప్పుడు మళ్ళీ మనము బ్యాక్ టు స్టోన్ ఏజ్ లాగా అయిపోయాము. ఈ మధ్యకాలంలో నడుస్తున్న ట్రెండ్ ఏంటి, ఈ స్టీల్వి కానీ తర్వాత ఈ ఏమంటారు మిగతా వాటితోటి చేసినవి అట్లాంటివి వాడకూడదు వెజల్స్ కుకింగ్కి, అవి మంచిది కాదు హెల్త్కి. సో కాబట్టి మళ్ళీ మట్టితోటి తయారు చేసినవే వాడాలి అని చెప్పి మళ్ళీ అందరూ ఈ మధ్య మట్టితో తయారు చేసిన వాటిల్లో వండడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు కదా. సో మళ్ళీ మనము స్టోన్ ఏజ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఆ పద్ధతులే కరెక్ట్ అని చెప్పి. సో కుకింగ్కి, ఈటింగ్కి వాటినే వాడేవాళ్ళు. అండ్ సింబాలిక్ పర్పసెస్గా కూడా పాటరీని యూజ్ చేసేవాళ్ళు నియోలిథిక్ ఏజ్లో. తర్వాత సెటిల్మెంట్ ప్యాటర్న్స్ విషయానికి వస్తే టెంపరీ షెల్టర్స్ కాకుండా పర్మనెంట్ విలేజెస్ అనేవి ఏర్పడ్డాయి నియోలిథిక్ టైం పీరియడ్లో. మనము నొమాడిక్ దగ్గర నుంచి మనం ట్రాన్సిషన్ అవుతూ ఎక్కడి దాకా వచ్చాము, సెమీ పర్మనెంట్గా మెసోలిథిక్లో ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి పర్మనెంట్ విలేజెస్ అనేవి ఏర్పడ్డాయి. అండ్ హౌసెస్ అనేవి ఎట్లా ఉన్నాయి, సర్క్యులర్గా, రెక్టాంగులర్గా. తర్వాత మడ్, బ్యాంబూ ఇట్లాంటి వాటితోటి తయారు చేసినటువంటి ఇళ్ళు కట్టుకునేవాళ్ళు. అండ్ పిట్ డ్వెల్లింగ్స్ని మనం చూడొచ్చు. బుర్జహోమ్ లాంటి ప్లేసెస్లో పిట్ డ్వెల్లింగ్స్ని అంటే ఇట్లా లైక్ లోపలికి వెళ్ళి ఉండడము అట్లాంటివి, ఎందుకంటే కోల్డ్ క్లైమేట్ని తట్టుకోవడం కోసం అని చెప్పి అలా చేసేవాళ్ళు. తర్వాత విలేజ్ ప్లానింగ్, కామన్ గ్రానరీస్, అంటే మొత్తం విలేజ్కి అంతా కలిపి ఒక చోట గ్రానరీ, ఒక స్టోరేజ్ లాగా ఉండడం, వేర్ హౌస్ లాగా ఉండడము, అట్లాంటివంతా మనము నియోలిథిక్ సైట్స్లో మనం చూడొచ్చు అనమాట. అండ్ వీళ్ళ బరియల్ ప్రాక్టీసెస్ అండ్ రిచువల్ లైఫ్ విషయానికి వస్తే బరియల్స్ అనేవి ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అని అంటే వాళ్ళ నమ్మకం ఎట్లాంటిది అనేది మనకు తెలుస్తుంది. బికాస్ బుర్జహోమ్ లాంటి చోట డాగ్స్ వర్ బరీడ్ విత్ మాస్టర్స్. వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చనిపోతే అతను అప్పటి వరకు డొమెస్టికేట్ చేసిన యానిమల్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కుక్క ఇట్లాంటివి, లైక్ డాగ్, పిగ్స్ ఇట్లాంటివి డొమెస్టికేషన్ అయ్యేవి అని అన్నాం కదా. సో అతను ఏదైతే ఏ యానిమల్స్ని అయితే అతను డొమెస్టికేట్ చేశాడో, సో ఆ యానిమల్స్ని అతను చనిపోయిన తర్వాత అతనితో పాటు బరీ చేసేవాళ్ళు. సో బుర్జహోమ్ లాంటి ప్లేసెస్లో, ఈ బుర్జహోమ్ ఎక్కడ మనకి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉందన్నమాట. అందుకే ఇందాక మనం ఏమన్నా ఆ కోల్డ్ని తట్టుకోవడం కోసం పిట్ వెల్డింగ్స్ని మనం బుర్జహోమ్లో చూడొచ్చు అని అన్నాం కదా. సో కాశ్మీర్లో ఉంది ఇది. సో ఇక్కడ డాగ్స్ వర్ బరీడ్ విత్ దేర్ మాస్టర్స్. ఇది ఒక రిచువలా లేదంటే వాళ్ళ నమ్మకమా అంటే, ఎందుకు లైక్ ఎట్లా నమ్ముతారు అని అంటే, అతనితో పాటి మళ్ళీ యానిమల్ కూడా పుడుతుంది, అంటే దే బిలీవ్డ్ ఇన్ ఆఫ్టర్ లైఫ్ అనమాట. అండ్ తర్వాత కొన్ని సైట్స్లో ఈ రెడ్ ఆకర్ కలర్ని, గ్రేవ్ గూడ్స్ని, అంటే దాంతో పాటు కొన్ని వస్తువుల్ని పెట్టడము ఇట్లాంటివి మనము చూడొచ్చు. అండ్ సెటిల్మెంట్స్ రిఫ్లెక్ట్ ద కలెక్టివ్ మెమరీ అండ్ యాన్సిస్ట్రల్ వెనరేషన్, అంటే వీళ్ళు తరతరాలుగా వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు ఏంటి ఇవంతా కూడా మనకి ఆ బరియల్స్ ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. సో ఇది నియోలిథిక్ లైఫ్ స్టైల్ ఇట్లా ఉండింది. అండ్ మన ఇండియాలో మేజర్ నియోలిథిక్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇందాక చెప్పుకున్నాం, జమ్మూ అండ్ కాశ్మీర్లోని బుర్జహోమ్లో, అండ్ బీహార్లో ఉన్న చిరాండ్, తర్వాత పిక్లీ హల్ ఇందాక కర్ణాటకలో అని చెప్పుకున్నాం కదా అదొకటి, తర్వాత మస్కీ
ఈ మస్కీ అనేది అశోకన్ రాక్ ఎడిక్ట్కి కూడా వెరీ వెరీ ఫేమస్. ఈ మస్కీ హల్లూరు, తర్వాత తక్కల్కోట, బ్రహ్మగిరి ఇవన్నీ కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటకలో ఉన్న నియోలిథిక్ సైట్స్. తర్వాత తెలంగాణలో ఉన్న ఉట్నూరు, తర్వాత బేలాన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత మేఘాలయలో గారో హిల్స్, అస్సాం హిల్స్ ఇట్లాంటివి, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న గారో హిల్స్లో, తర్వాత ఒడిస్సా హిల్స్, ఇవన్నీ నియోలిథిక్ సైట్స్ ఆఫ్ ఇండియా అన్నమాట. మేజర్ నియోలిథిక్ సైట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ నియోలిథిక్ సైట్స్ ఇన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇండియాలో. మనకి స్టోన్ ఏజ్ గురించి ఓవరాల్గా క్వశ్చన్ వచ్చినా మనం ఫస్ట్ నిన్నటి రోజు మ్యాప్లో ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ కొన్ని సైట్స్. అట్లా డిఫరెన్షియేషన్ చూపించి, అంటే లైక్ ఇట్లా ఒక సర్కిల్ లాగా పెట్టి ఇట్లా ఐడెంటిఫై చేసినవన్నీ పాలియోలిథిక్ ఏజ్ అని, తర్వాత ట్రయాంగిల్ లాగా ఉన్నవన్నీ మెసోలిథిక్వి అని చెప్పి, ఇట్లా స్టార్ మార్క్ లాగా పెట్టేసి అవి నియోలిథిక్ అని, లైక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ డెపిక్షన్, ఒక డిఫరెన్షియేషన్ చూపించి ఈ సైట్స్ని ఐడెంటిఫై చేస్తూ ఒక మ్యాప్ వేస్తే మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుందన్నమాట ఆన్సర్లో. ఓకే, సో యూపీఎస్సీకి సంబంధించి మనము ఏమేమి చూసుకోవచ్చు అని అంటే, హియర్ ఈజ్ ద స్టోన్ టూల్స్ ఆఫ్ నియోలిథిక్ పీరియడ్. చూడండి ఎంత ప్రెసిషన్ ఉంది కదా, లైక్ నార్మల్ ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా గ్రైండ్ చేయడానికి కొన్ని తయారు చేసేవాళ్ళు అని చెప్పి, ఫర్ ప్రాసెసింగ్ ద గ్రెయిన్స్ అని చెప్పి. సో ఇట్లాంటివి. అండ్ పాట్రీ, ఎంత రీఫైన్డ్ పాట్రీ కదా, ఇప్పుడు మనం ప్రజెంట్ డే కుండలు అలాంటివి ఎలా ఉంటాయో అలాంటివి. అండ్ ఈ యాక్సెస్ కానీ ఇవన్నీ మనము ఇప్పుడు ప్రజెంట్ డే కూడా ఇవే చూస్తున్నాము. సో యాజ్ ఇట్ ఈజ్ ఇంకా పూర్తి లైక్ నార్మల్ మనం ప్రజెంట్ డే మోడర్న్ డే హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉన్నారో అలాంటి లైక్ మనం వాడే స్టోన్ టూల్స్ లాంటివే నియోలిథిక్ ఏజ్లో మనం చూడొచ్చు. సో దీని అంతటిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, పాలియోలిథిక్ ఏజ్ నుంచి నియోలిథిక్ ఏజ్ వరకు స్టోన్ టూల్స్ ఎవల్యూషన్ ఎలా అయిందో దాంతోపాటు రెస్పెక్టివ్గా హ్యూమన్ ఎవల్యూషన్ కూడా అవుతూ వచ్చింది. వాళ్ళ పద్ధతులు కూడా మారుతూ వచ్చాయి. ఫ్రమ్ హంటర్ గ్యాదరర్స్ టు ప్రోటో అగ్రికల్చర్, దెన్ టు కంప్లీట్ అగ్రికల్చర్, కల్టివేషన్ చేయడము అనే స్టేజ్కి మనిషి పరివర్తన చెందుతూ వచ్చాడనమాట. సో ఇది స్టోన్ ఏజ్, ఇది ప్రీ హిస్టారిక్ ఏజ్. సో ఇట్లా మనిషి మారుతూ వచ్చాడు. సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఈ సైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాటి యొక్క ఫీచర్స్, ఏ టైం పీరియడ్లో ఎలా ఉండేవాళ్ళు, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చెప్పి మనం క్లియర్గా చెప్పుకున్నాం కదా. సో అవి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ టాపిక్ ఇంపార్టెంట్. మెయిన్స్లో అయితే కల్చర్ పరంగా అంతగా అడగలేదు, బట్ ప్రిలిమ్స్ వరకు మాత్రము ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్నా వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అనమాట ఇది. ఓకే, అండ్ ఇది స్టోన్ ఏజ్ గురించి మనం చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము చాల్కోలిథిక్ ఏజ్ గురించి డిస్కస్ చేద్దాం. దెన్ విల్ మూవ్ ఆన్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. యాక్చువల్గా హిస్టరీ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.